మరి ప్రభు చిత్తమైనట్లయితే ఈరోజు ఒక చిన్న అంశం మనం మాట్లాడుకుందాం. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 1వ వచనము. Let us turn our books to 2 Corinthians chapter 5 verse 1. 2వ కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 2 Corinthians chapter 5 verse 1. భూమి మీద మన గుడారము ఈ నివాసము స్థితిలమైపోయినను, మన గుడారమైన ఈ నివాసము స్థితిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. హల్లెలూయా. ఆమేన్. For we know that if our earthly house of this tabernacle was dissolved, we have a building of God, a house not made with hands, eternal in the heavens. Amen. ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, ఉదయకాలం ప్రభా, మా కొరకు నువ్వు సిద్ధపరిచిన వర్తమానం బట్టి నీకు వందనాలు నాయన. నిశ్చయంగా జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగానే ఏ బిడ్డలు ఈ దినముని యొక్క వాక్యం వినవలసినదో నీకు ఎరికే ఉండదు ప్రభా. ఇదిగో తండ్రి, ఆ బిడ్డలందరూ ఇక్కడ చేరి ఉండగా వారందరితో సూటిగాను, తేటగాను, స్పష్టముగాను, అర్థమగ రీతిలో మాట్లాడమని ప్రాధాయపడుతున్నాను. అలాగే దేవా, దూర ప్రాంతముల నుంచి బిడ్డలు వింటా ఉండగా, చూస్తూ ఉండగా ఎటువంటి అంతరాయం మా మధ్యలో కలగనీయకుండా దేవా సహాయం దయచేయండి. వారు చక్కగా విన్నట్లు, ఎటువంటి ఇబ్బంది అక్కడ కలగకూడనట్లు ప్రభా, ఇక్కడ ఎటువంటి వాతావరణం అయితే ఉండదో వారి మధ్యలో అటువంటి వాతావరణమే దయచేయమని, నీ వాక్యాన్ని వారు పూర్తిగా గైకొనే కృప దయచేయమని ప్రాధాయపడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాము. God bless you. దయచేసి మనం అందరం కూర్చున్నాం. Praise the Lord. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నిశ్చయంగా ప్రభు యేసుక్రీస్తు మన కాలానికి కృపించడం మనం నమ్ముతా ఉన్నాం. అలాగే ఈ కాలానికి ఆయన వర్తమానం ఇచ్చి మనకి ఇంకా సహాయం చేశారు. మనం బాగా అర్థం చేసుకోవడానికి, లేఖనాల్ని మనం లోతుగా చూడటానికి యేసుక్రీస్తు మనకు కృపనిచ్చున్నాడు. ఆమేన్. అయితే ఉదయకాలం ప్రభు యొక్క చిత్తమైనట్లయితే నా లోపల అంటే గత కొన్ని దినముల నుంచి ఈ యొక్క అంశాన్ని దేవుడు పెట్టున్నాడు. మాట్లాడాలని ఒక భారం కలిగి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు థియోఫనీ. థియోఫనీ. థియోఫనీ అంటే ఒక మహిమా శరీరం. హల్లెలూయా. గతంలో మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో ఒక థియోఫనీ ఉంటుందని, థియోఫనీ మన దగ్గరికి వస్తుందని, థియోఫనీ మనం తీసుకెళ్తుందని ఎంతో కొంత మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ వారానికి ఇది పూర్తి కాదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే అంశం కొంచెం పెద్దగా ఉన్నది. అయితే గత 3 వారాల నుంచి మనము ఏదైతే ఈ ఎన్మార్పి అనే దాని గురించి వెళ్తున్నామో ఇది కూడా దానికి సంబంధించినది. మరి ఆ 2 భాగాలుగా విన్న వారికి ఇది త్వరగా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రభు చిత్తమైతే ప్రభు ఈ కొత్తగా వినే వారికి కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు ఒక వర్తమానంలో, then when a man is born again from heaven, he becomes a spirit baby in Christ. ఒక వ్యక్తి నూతనంగా కానీ జన్మించినట్లయితే, లేకపోతే ఒక వ్యక్తి ఎప్పుడైతే నూతనంగా జన్మిస్తాడో ఆ జన్మించిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో చిన్న బాలుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని అంటే చిన్న పిల్లలు చూడండి, వాళ్ళకి ఏది తెలియదు, అన్ని మనమే నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని మనం నేర్పించాలంటే వారు వేరే రకంగా పుట్టున్నారు. వారు పుట్టినప్పుడు ఏంటంటే వారి లోపల ఎటువంటి ఆలోచనలు కలిగి లేవు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తులో నువ్వు నూతనంగా పుట్టినప్పుడు అంటే, లేకపోతే తిరిగి నువ్వు జన్మించినప్పుడు నువ్వేమై ఉన్నావంటే ఒక చిన్న బాలుడై ఉన్నావు. మరి చిన్నపిల్లల పాపం ఉంటుందా? అబద్ధం ఉంటుందా? మోసం ఉంటుందా? ద్వేషం ఉంటుందా? వారి దగ్గర ఏమీ లేదండి. ఎలా ఉండదంటే వాళ్ళ హృదయము ఏ కల్తీ లేకుండా ఉన్నది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు? ఆయన అంటున్నాడు, ఇదిగో చిన్నపిల్లల వలె మీరు ఉన్నప్పుడు, చిన్నపిల్లల వలె మీరు మారినప్పుడు. అంటే ఈరోజు మన ఒక ఆలోచన ఎలా ఉండాలి? ఏది ఆశించి చేసే ఆలోచన కాదండి. మనకు తెలుసు, మనము కొన్ని రకాల ప్రేమల గురించి మనం మాట్లాడదాం. ఏంటంటే ఈ అగాపే ప్రేమ ఉంటుంది. అగాపే ప్రేమ అంటే యు నో వాట్ ఈస్ మెన్ట్ బై అగాపే లవ్? అన్కండిషనల్ లవ్. అగాపే ప్రేమ అంటే ఏంటంటే షరతులు లేని ప్రేమ. ఒకవేళ మనం చిన్నపిల్లల దగ్గరికి చూసినట్లయితే చిన్నపిల్లల నుంచి మనం ఎటువంటి ప్రేమను చూడగలుగుతాం? వాట్ కైండ్ ఆఫ్ లవ్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ బేబ్?
ఎటువంటి ప్రేమ మీరు వాళ్ళ నుంచి పొందుకుంటారు? ఎటువంటి ప్రేమను మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలరు? చిన్నపిల్లల ప్రేమలో ఏదైనా ద్వేషం చూసారు ఎప్పుడన్నా? హ్యావ్ ఎవర్ సీన్? నో సార్, యు కాంట్ ఫైండ్ ఇట్. నువ్వు దాన్ని అసలు వాళ్ళు కనిపెట్టలేవు. ఏంటి కారణము? చిన్నపిల్లలు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు. సో ఎప్పుడు ఏముంటుంది? when a man is born again from heaven, he becomes a spirit babe in Christ. నిజంగా నువ్వు తిరిగి జన్మించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు ఎలా ఉంటావు? ఒక చిన్న బాలుడిలాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం నువ్వు తిరిగి వెళ్ళాలంటే నువ్వు తిరిగి ఎలాగ మారవలసి ఉండదంటే యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన ఒక చిన్న పిల్లవాడిగా. హల్లెలూయా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మలుగా నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు ఎలాగ మారుతావు? చిన్నపిల్లలాగా. ఉద్దేశం ఏంటంటే నీ సైజ్ తగ్గదండి. నీ శరీరం సైజ్ తగ్గడం గురించి ఇక్కడ మాట్లాడాలా. నీ యొక్క ఆత్మ ఏ రకంగా రూపాంతరము చెందుతుందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. మనలో ఉన్న ఈ స్పిరిట్ ఏదైతే ఉన్నదో, ఈ మానవుని ఆత్మ స్వభావం ఏదైతే ఉన్నదో, ఈ స్వభావము దేవుని ఆత్మ స్వభావంలోకి మారుతుంది. మనకు కావాల్సింది ఏంటి? వై వీఆర్ కమింగ్ టు ది చర్చ్? ఎందుకు మన సంఘానికి వస్తున్నాం? ఫర్ ది బాడీ చేంజ్, ఫర్ ది రాప్చర్. ఎందుకని మన సంఘానికి వస్తున్నాం? ఏదో 4 మాటలు వెళ్ళిపోవడం మన సంఘానికి రావటం లేదండి. వీఆర్ నాట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ చర్చ్. అటువంటి సంఘంలో మనం లేము. ఎందుకు మన సంఘానికి వస్తున్నామంటే ఒకటే మన ఉద్దేశం, మన శరీరాలు మార్పు చెందాలి, మనము ఎత్తబాటులో ఉండాలి. చూడండి, మనం భూమి మీదకి వచ్చాము. భూమి మీదకి వచ్చినప్పుడు దేర్ ఇస్ ఎ పర్పస్ టు బి హియర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మనం ఉండటానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ యొక్క జీవితం మారుతుంది. ఏంటి మనకు ఉద్దేశం అంటే ప్రభువైన యేసుక్రీస్తులోకి నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు జన్మించినప్పుడు వాక్య ప్రకారంగా నువ్వు పరిపూర్ణంగా జీవించాలి. ఒకసారి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి ఒక బోధకుడు వచ్చాడు. ఆయన పేరు నికోదేము. ఆయన అంటున్నాడు, అయ్యా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? లేకపోతే దేవుని యొక్క రాజ్యం చూడాలంటే నేనేం చేయాలి? అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఒక మనిషి దేవుని రాజ్యం చూడాలంటే అతడు తప్పక తిరిగి జన్మించాలి. They must be born again to see the kingdom of God. నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే ఆయన అడిగాడు, అయ్యా, నేను పెద్దవాడిని అయిపోయాను, నేను 6 అడుగుల హైట్ ఉన్నాను, నేను మళ్ళా నా తల్లి గర్భంలోకి తిరిగి ఎలా వెళ్ళగలను? ఎలా తిరిగి జన్మించగలను? చూడండి, దట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ బర్త్. మరేమై ఉన్నది? అది ఫిజికల్ బర్త్ కాదు. మరేమై ఉన్నది? ఆత్మీయంగా. ఇట్స్ అ స్పిరిచువల్ బర్త్. ఇప్పుడు మనం ఎలాంటి జన్మ మనకు కావాలి? Let me tell you one thing before starting our subject. మనం ఒక అంశంలోకి వెళ్ళటానికన్నా ముందు ఒక మాటను ప్రారంభించండి. ఎందుకు మనం తిరిగి జన్మించాలి? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? నేను నా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాను కదా, నేను మళ్ళా తిరిగి ఎందుకు పుట్టాలండి? మన మొట్టమొదటి జన్మ ఏదైతే ఉన్నదో అది పాపంలో రూపించబడింది. రైట్? మనం పాపంలో రూపించబడ్డాము కాబట్టి మనం తప్పక తిరిగి జన్మించాలి. నీ మొట్టమొదటి జన్మ పాపంలో రూపించబడింది. నువ్వు పాపంలో పుట్టున్నావు. అయితే దేవుడు నీకు అవకాశం ఇచ్చున్నాడు. ఏ అవకాశము? రెండోసారి. లేకపోతే నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఎలా జన్మించాలి? బై ది వాటర్ ఆర్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. నీటి ద్వారా కానీ దేవుడు యొక్క ఆత్మ ద్వారా కానీ నువ్వు తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్పండి. When Adam and Eve was in the Garden of Eden, ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు ఎలాగున్నారు? వారి యొక్క శరీరం ఎలాగ ఉన్నాయి? ఇటువంటి శరీరం వాళ్ళు కలిగి ఉన్నారా? షూర్. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఉన్న ఏంజెల్స్ ఎటువంటి శరీరం కలిగి ఉన్నారు? Do you know the speed of an angel? He can travel the world 8 times in 1 second. ఈ భూమిని మొత్తము 1 సెకండ్లో 8 సార్లు ఒక దూత చుట్టి రాగలడు. Can you imagine the speed? Then think about God. ఇప్పుడు గమనించండి, ఒక దూత సెకండ్కి 8 సార్లు లోకం మొత్తం తిరిగి వచ్చే అంత స్పీడ్ కలిగి ఉంటే మరి దేవుడు ఇంకెంత స్పీడ్గా రావాలి? గమనించండి. వన్ టైం ఒకసారి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు.
దానియేలు ప్రార్థన ఇంకా పూర్తి కాకముందే పరలోకం నుంచి గాబ్రియెల్ కిందకి వచ్చేసాడు. దానియేలు మోకాళ్ళ మీద కూర్చొని ఆయన పాపములు ఒప్పుకుంటా, ఆయన ఒక రాజ్యం పాపములు ఒప్పుకుంటా, ఆ యూదా గోత్రం వాళ్ళ పాపములు ఒప్పుకుంటా, లేకపోతే యూదుల యొక్క ఇజ్రాయెల్ యొక్క పాపం మొత్తం ఒప్పుకుంటా ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన మోకాళ్ళ మీద భూమి మీద ఉండగానే ఈయన యొక్క ప్రార్థన పరలోకం చేరింది. పరలోకంలో ఒక ఆజ్ఞ బయలుదేరింది, దానియేలుకి బయలుపరచండి అని చెప్పి. అక్కడి నుంచి ఆ గాబ్రియెల్ ఆ మాటను పట్టుకొని కిందకి వచ్చేసాడు. ఇంకా ప్రార్థన పూర్తి కాదు. మరి రీసెంట్ గా మనం గమనిస్తున్నాం, చంద్రుడి మీదకి కొంతమంది వెళ్ళారు భూమి మీద నుంచి. వాళ్ళకి ఎన్ని రోజులు పట్టింది? సుమారుగా 3 వారాలు పట్టింది. ఇటు 3 weeks. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 3 వారాలు పట్టింది. గాబ్రియెల్ పైనుంచి కిందకి రావడానికి దానియేలు ప్రార్థన అయిపోయేలా కిందకి వచ్చున్నాడు. సో అంటే దూతల యొక్క స్పీడ్ ఎలాగ ఉంటున్నది? ఇంకో మాట చెప్పండి, మనము ఈ భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత నువ్వు ఎలాగ ప్రయాణం చేస్తావంటే నీ యొక్క ఆలోచన వేగంతో నువ్వు ప్రయాణం చేస్తావు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో లేదా న్యూయార్క్ రాష్ట్రంలో అక్కడ ఒక వీధిని వేరే సెలెక్ట్ చేసుకున్నావు. ఆ వీధి లోపల ఏం జరుగుతుందో నీకు తెలియాలని నువ్వు ఆలోచన చేస్తావు అంటే నీ ఆలోచన పూర్తి అయ్యేటప్పటికి నువ్వు అక్కడ ఉంటావు. ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు కాదండి. మన భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత అటువంటి ఆలోచన శక్తి నువ్వు కలిగి ఉంటావు. సెకండ్ థింగ్, ఈ గోడ నిన్ను ఆపలేవు. దీని లోపల నుంచి ప్రయాణం చేయగలిగే శక్తి కలిగి ఉంటావు. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఈ శరీరము ఇంకొక శరీరంగా మారిన తర్వాత. హల్లెలూయా. ఏ శరీరంగా మారాలి? గమనించండి, దేవుడు ప్రతిదానికి ఒక క్రమం ఏర్పరిచాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో వారు పడిపోయి బయటికి వచ్చున్నారో మనము తప్పక తిరిగి జన్మించాల్సిన స్థితికి వచ్చున్నాం. అయితే ఎవరైతే చూడండి తప్పక తిరిగి జన్మించడం అంత సెన్స్, మనము బాప్తిజం పొందేటప్పుడు కష్టంగాను భారంగాను ఇక నాకు తప్పదురా బాబు అన్నట్టుగా బాప్తిజం పొందడం కాదండి. ఎలా బాప్తిజం పొందాలి? ఒప్పుకొని వాక్యాన్ని అంగీకరించి సంతోషంగా మనం బాప్తిజం పొందవలసి ఉన్నది. అలాగే మనం బాప్తిజం పొందినప్పుడు ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు కృపను మనం పొందుకోగలుగుతాం. అదేవిధంగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడలో ఆయన మనం పిలిచినప్పుడు మనము ఆయనతో పాటు వెళ్ళగల ఒక శక్తిని కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ బాప్తిజం పొందడం అంటే ఒక కార్యక్రమం కాదు. ఎత్తబడటం అంటే అది ఒక కార్యక్రమం కాదు. యేసుక్రీస్తుతో పాటు 1000 ఏళ్ల పాలనలో ఉండటం అంటే అది ఒక కార్యక్రమం కాదు. యేసుక్రీస్తుతో పాటు నిత్యత్వంలో ఉండటం అంటే అది ఒక కార్యక్రమం కానే కాదండి. అది మనం ఇష్టపూర్వకంగా చేసేది. ఎందుకని? అకార్డింగ్ టు ఎఫ్ఎస్సి 1:6, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1:6 ప్రకారం ఏమన్నది? ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనం ప్రేమించున్నాడు? బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. ఆయన జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగా ఆయన మనం ప్రేమించున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటిది? అది ఒక కార్యక్రమం కాదండి, అది ఒక ప్రోగ్రామ్ కాదండి. ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ లవ్, అన్కండిషనల్ లవ్. ఇట్స్ అగాపే లవ్. ఇట్స్ నాట్ ఫిలియల్ లవ్, ఇట్స్ నాట్ ఈరోస్ లవ్, ఇట్స్ అగాపే లవ్. అది చూడండి, ఒక భూ సంబంధమైన ఒక శరీర సంబంధమైన ప్రేమ కాదండి, షరతులు లేని ఒక ప్రేమతో దేవుడు మనం ప్రేమించున్నాడు. చూడండి, మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఒక ఉద్దేశం ఏంటంటే దట్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రామ్. ఇస్ ఇట్ రైట్? అది ఒక కార్యక్రమం కాదండి, అది ఒక డైలీ మనం చేసే ఒక యాంత్రికమైన పని కానే కాదు. అది ఎలాంటిది? నీ హృదయం లోపల నుంచి రావాలి ప్రేమ అంటే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మనం ఎలాగ ప్రేమించారంటే ఆయన భూమి మీద కిందకి రావాల్సిన అవసరం వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న ఏ ఒక్క దూత కూడా కిందకి దిగి రావడానికి సిద్ధంగా లేడు. ఎందుకని? భూమి మీద కిందకి వెళ్ళిన తర్వాత ఒక మనిషి వల్ల నువ్వు జీవించాలి, సాధారణమైన మనిషిలాగా నువ్వు జీవించాలి, శ్రమ పడాలి, కష్టపడాలి, చెమట కాల్చాలి, అనేక నిందలు నువ్వు మోయాలి, నువ్వు కొట్టించుకోవాలి, తిట్టించుకోవాలి, వారితో నీ మీద ఉమ్ము వేయించుకోవాలి, నీ శరీరంలో ప్రతి ఒక్క రక్త బొట్టు కాల్చాలి, నీ మీద ఒక నింద వాళ్ళు వేయాలి, నిన్ను సిలువ మీదకి ఎక్కించాలి, ఒక దొంగ వలె నీకు అక్కడ సిలువ మరణం పొందేయాలి, ఆ తర్వాత 3 రోజులు నువ్వు సమాధిలో ఉండాలి, అక్కడి నుంచి నువ్వు పాతాళానికి వెళ్ళాలి, ఆ తర్వాత నువ్వు పైకి రావాలి, అప్పుడు నువ్వు మహిమపరచబడతావు అని చెప్పినప్పుడు ఏ ఒక్కరు కిందకి రావడానికి సిద్ధంగా లేదు. బట్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే కిందకి దిగి రావాల్సి వచ్చింది. ఆయనే తనంతట తానుగా కిందకి దిగి వచ్చున్నాడు. ఎందుకని? బికాస్ హీ లవ్డ్ ఫస్ట్. బికాస్ హీ లవ్డ్ ఫస్ట్. ఈ రోజు మనం చెప్పుకోవడం కాదని, ఆయనని మొదటిగా ప్రేమించాడని చెప్పడం కాదని, అది మన క్రియల్లో ఉండాలి.
అది మన క్రియల్లో ఉండాలి. నేను చేసే పనిలో యేసుక్రీస్తు కనిపించాలి, నేను మాట్లాడే మాటలో యేసుక్రీస్తు కనిపించాలి, నా జీవితంలో యేసుక్రీస్తు కనిపించాలి. ఐ షుడ్ రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్. నా జీవితం నేను చూపించినప్పుడు నేను అనేది కనబడకూడదండి, నేను అనేది ఉండకూడదండి నా లోపల. ఎవరు కనిపించాలో? ఇట్ మస్ట్ బి జీసస్ క్రైస్ట్, ఇట్ మస్ట్ బి వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమై ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. చూడండి, నేను ఇలాగ చేశాను, నేను అలాగన్నాను కాదండి. దేవుడు నన్ను ఇలాగనమన్నాడు, దేవుడు నన్ను ఇలాగ చేయమన్నాడు, దేవుడు నాతో ఇలాగ చెప్పమన్నాడు. దట్స్ వాట్ యూ టు సే ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ప్రతిసారి నువ్వు ఆ విధంగా చెప్పవలసిన అవసరం కలిగి ఉన్నావు. ప్రజలు కెన్ యూ స్టాప్ యువర్ బ్రీత్ ఫర్ 6 minutes? నీ యొక్క గాలి పీల్చడం వదలటాన్ని నువ్వు 6 నిమిషాలు ఆపగలవా? కెన్ యూ డూ? కెన్ యూ చేంజ్ యువర్ బాడీ కలర్? ఈ శరీరం యొక్క రంగును మనం మార్చుకోగలమా? భూమి మీద ఉన్న ఒక్క మట్టి కణను మనం తయారు చేయగలమా? నో సార్, ఇవేం మనం చేయలేము. అయితే మీకు ఒక సంగతి చెప్పనా, ఆడమ్ వాజ్ మేడ్ బై డస్ట్. ఈజ్ అ డస్ట్ మ్యాన్. ఆదాము దేంతో తయారు చేయబడ్డాడు? షూర్, దేంతో? మట్టితో. రైట్. అంటే ఇప్పుడు మనం ఎవరి పోలికలో ఉన్నాము? ఆదాము వాజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ఆదాము. రైట్. ఆదాము దేవుడి యొక్క సారూప్యంలో ఉంటే మనము ఆదాము సారూప్యంలో ఉన్నాం. సో ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మన మట్టిలో ఎందుకు పెడతారు? బికాజ్ వీ కేమ్ ఫ్రమ్ ది డస్ట్. మనం మట్టి నుంచి వచ్చాము కాబట్టి మనం తిరిగి మట్టి అయిపోవాలి, మట్టి లోపలికి వెళ్ళాలి. మనం అక్కడి నుంచే వచ్చాము, తిరిగి అక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇప్పుడు మనం బండి మీద డ్రైవ్ చేస్తున్నాము, మన కళ్ళలో మట్టి పడింది, ఏం చేస్తారు? నువ్వు చూడలేవు మట్టి పడితే నీ కళ్ళలో, నువ్వు బండి ఆపాల్సి ఉన్నది. ఎందుకని? నువ్వేమంటావు? నా కళ్ళలో మట్టి పడి నేను డ్రైవ్ చేయలేదు, ఆగాల్సింది అంటున్నావు. అదేంటది? నువ్వు మొత్తం మంచి అంతా డస్టే కదా. నీ కళ్ళలో మట్టి పడితే మళ్ళీ నువ్వు ఆగిపోవడం ఏంటి? ప్రతి దానికి ఒక కారణం ఉంది. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం వెళ్తా ఉన్నప్పుడు మన జీవితం గురించి, ఇందాక ఒక ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు జీవితం గురించి మాట్లాడదాం. ఎప్పుడైతే నీ జీవితంలో కొన్నిసార్లు నువ్వు చూడలేని స్థితికి వచ్చావో, ఆత్మీయంగా నువ్వు చూడలేకపోతున్నావో, కానీ నువ్వు సరిగ్గా గ్రహించలేకపోతున్నావో గమనించండి. నీ కళ్ళల్లో దుమ్ము పడినప్పుడు మనం ఏం చేస్తాం? జ్ఞాపకం ఉంటుందా మీకు? గుర్తుందా మీకు? 2 రకాల పనులు చేస్తాం మన కళ్ళలో నలకబడినప్పుడు, దుమ్ము పడినప్పుడు. మొట్టమొదటిది పాత పద్ధతి, అంటే ఒక పల్లెటూరులో వాళ్ళు చేసే పద్ధతి. ఒక క్లాత్ని తీసుకొని, గుర్తుందా మీకు? ఏం చేస్తారు? నోట్ లోపల పెట్టుకొని దాన్ని వేడి చేసి దీన్ని కంటి మీద పెట్టినప్పుడు నీరులాగా వచ్చి ఆ నలక మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, నీటి తొట్టి దగ్గరికి వెళ్ళి తలలా కిందకి వచ్చి నీటిని తీసుకొచ్చి కని మీద పోసినప్పుడు నలకెలా కాని బయటకు వచ్చేస్తుంది. అలా మొట్టమొదటిది వేడి చేసినప్పుడు నీ లోపల నుంచే నీరు బయటకు వచ్చి నలకని తీసేస్తుంది. రెండోది, నీటి ద్వారా నీ కన్ను కడగాలి. నీరంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై వాటర్ ఇన్ ద బైబిల్? ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అంటే నీకు ఆత్మీయంగా సరిగా కనిపించినప్పుడు నీకేం కావాలా? ఏం కావాలి? దేవుని యొక్క వాక్యము నీకు కావాలి. ఎందుకు దేవుని యొక్క నీకు వాక్యము కావాలంటే, నీ జీవితము నీకు స్పష్టంగా కనిపించాలంటే, నువ్వు వెళ్ళే దారి నీకు స్పష్టంగా కనిపించాలంటే, నీ యొక్క గమ్యము నీకు స్పష్టంగా తెలియాలంటే నిత్యము నీకు వాక్యము కావాల్సి ఉన్నది. దావీదు అంటాడు, నా పాదములకు నీ యొక్క వాక్యం వెలుగై ఉన్నది. సో ఇప్పుడు మన వెళ్ళే దారికి వెలుగేమున్నది? ప్రభువైన యేసుక్రీస్తునండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మళ్ళా అక్కడికి రానండి. ఎందుకని మనం ఆదాము అవ్వల దగ్గర నుంచి ఏది ప్రారంభిస్తామంటే, అక్కడ జరిగినది ప్రతి ఒక్కటి అక్కడే ప్రారంభించబడింది. ఎవ్రీథింగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద జెనసిస్. ఎవ్రీథింగ్ వాజ్ బిగిన్ ఇన్ ది జెనసిస్. సో దట్ వీ కాల్ ఇట్ జెనసిస్. మనము ఆది కాండముని ఎందుకని ఆది కాండమని పిలుస్తున్నామంటే, ఆది అంటే ప్రారంభము. సమస్తము అక్కడి నుంచే ప్రారంభించబడ్డాయి.
సో గమనించండి, ఆది కాండంలో ఏదైతే ప్రారంభించబడిందో అది మొత్తం మళ్ళా తిరిగి ముగించవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఒక చిన్న మాట మాట్లాడతాం. That's the reason Jesus went to hell when he died and preached to the souls that were in prison, turned back into that theophany. చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే చూడండి, యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన నేరుగా పరలోకం వెళ్ళిపోయారు. He didn't went to heaven immediately, but he went to down to the earth. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? భూ దిగంతంలో కిందకి దిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? టు ద హెల్. ఆయన పాతాళంకి వెళ్ళి ఏం చేశారంటే బైబిల్ చెప్తుంది, he preached a sermon in the hell. ఎక్కడ ప్రసంగం చేసింది? in the hell. For whom? ఎవరికి ఆయన ప్రసంగం చేసింది? those who are in the prison, the souls which are in the prison. ఆ ఆత్మలు ఎవరైతే చెరపట్టబడి అక్కడ బంధించబడి ఉన్నాయో యేసుక్రీస్తు వాళ్ళకి ప్రసంగం చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకని? టు రిడీమ్ దెమ్. ఆయన వారిని విడిపించడానికి. యేసుక్రీస్తు భూమి మీదకి కిందకి ఎందుకు వచ్చాడు? టు రిడీమ్ us, మనం విడిపించడానికి. మనం అనుకుంటున్నాము ఈరోజు నేను బందీగా లేను కదా, నేను పాతాళంలో లేను కదా, నేను చాలా బాగున్నాను కదా, నాకేం ప్రాబ్లం లేదు కదా అనుకుంటున్నాం. అయితే లెట్ మీ టెల్ యు వన్ థింగ్. హూ ఈస్ ద కింగ్ ఆఫ్ దిస్ ఎర్త్? డూ యు థింక్ జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్ ఎర్త్? ఇఫ్ యు థింక్ సో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈ భూమికి రాజు ఎవరు? ఒకవేళ మీరు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమికి రాజు అనుకుంటే మీరు పూర్తిగా తప్పులో ఉన్నట్టు. ఎవరని భూమికి రాజు? మిస్టర్ లూసిఫర్ ఈస్ ద కింగ్ ఆఫ్ దిస్ ఎర్త్. Do you know the 3 temptations? Have you remember that? శిఖరం పైకి తీసుకెళ్ళి యేసుక్రీస్తుని కొండ మీద తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాడు అంటున్నాడు, నువ్వు నా కాళ్ళకి కాడ మొక్కితే ఈ భూమి అంతా నీకు ఇస్తా. అంటే ఈ భూమి ఎవరిది? వాడు ఆల్రెడీ లాక్కున్నాడు. యేసుక్రీస్తు దగ్గర నుంచి ఆ భూమిని లాక్కున్నాడు. ఈ భూమికి వాడే రాజు. ఈ భూమి ఏంటంటే సాతాను ఏరియాలు. ఇప్పుడు మనం ఉన్నది మన ఏరియాలు వేరే. మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చామంటే టెంపరీగా ఇక్కడ ఉండడానికి మనం వచ్చామంటే దిస్ ఈస్ నాట్ అవర్ పర్మనెంట్ ప్లేస్, దిస్ ఈస్ నాట్ అవర్ పర్మనెంట్ రెస్ట్, బట్ వీ హ్యావ్ ఎ పర్మనెంట్ ప్లేస్ అండ్ పర్మనెంట్ రెస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. నీకు ఇది ఇక్కడ ఉన్న ఈ స్థలం ఏంటంటే ఇది తాత్కాలికమైనది, ఇది టెంపరీగా ఇక్కడ ఉండే స్థలమే ఉన్నది. నీ స్థలం ఎక్కడ? నీ విశ్రాంతి ఎక్కడ? నీకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది, ప్రత్యేకమైన విశ్రాంతి ఉన్నది. ఆ విశ్రాంతి ఏదో కాదు, ఆ స్థలం ఏదో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, లెట్ us see once again 2 Corinthians chapter 5 verse 1. If this earthly body be dissolved, this earthly tabernacle, we have another one. ఏమంటారు అక్కడ అపోస్తలుడైన పౌలు? ఈ భూ సంబంధమైన గుడారము శిథిలమైపోయినప్పుడు మనకి ఇంకో గుడారం ఉన్నది. లేకపోతే ఈ శరీరము శిథిలమైపోయినప్పుడు నీకు ఇంకొక శరీరం ఉన్నది. నాకు అర్థం కాదంటాను, మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? హౌ మెనీ బాడీస్ వీ హ్యావ్? దేవుని నామానికి మహిమ కలుగును. We have bypassed that to come straight from God, the attribute to be flesh, to be tempted and tested by sin like Adam did. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. ఈ శరీరంలోకి మనం ఎందుకని వచ్చామంటే ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మనం యొక్క శోధనల చేత ఈ శరీరాన్ని శోధించబడి విజయము పొందుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆ శరీరంలోకి వెళ్ళాలి. సో we came from theophany, we will go back to the theophany. థియోఫనీ నుంచి మనం వచ్చాము, తిరిగి మళ్ళీ థియోఫనీలోకి వెళ్ళవలసి ఉన్నది. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? ఎటర్నిటీ. మన ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది? ఎటర్నిటీ. సో మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ ది ఎటర్నిటీ టు ది ఎటర్నిటీ. హల్లెలూయా. అయితే ఫ్రమ్ ది ఎటర్నిటీ టు ది ఎటర్నిటీ అంటాం. ఈ మధ్యలో మనకి అర్థం ఉన్నది. సో ఎటర్నిటీ టు ది ఎర్త్, ఫ్రమ్ ది ఎర్త్ టు ది ఎటర్నిటీ, ఇది మన ప్రయాణం. సో ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈ ప్రయాణం నుంచి ఇక్కడికి వచ్చున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే తిరుగు ప్రయాణంలో మనం ఉన్నాం. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ ప్రాసెస్. అది ఒక కార్యక్రమం కాదండి, అది ఒక క్రమమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో నిత్యత్వం నుంచి,
తిరిగి మనం ఎక్కడికి వెళ్తాము? నిత్యత్వంలోకి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? నిత్యత్వానికి మధ్యలో, నిత్యత్వం నుంచి మనం కిందకి వచ్చి భూమి మీద ఉన్నాం, మళ్ళా తిరిగి వెళ్ళే ఈ ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకున్న ఈ శరీరము ఇది తాత్కాలికమైన శరీరము. అవర్ బాడీ ఈజ్ ఎ టెంపరరీ బాడీ. అయితే పర్మనెంట్ బాడీ ఏంటి? గమనించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, భూమి ఆకాశములు గతించినను నా మాటల్లో సున్నైనా పొల్లైనా గతించను. ఈవెన్ హెవెన్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నాట్ పాస్. నా మాటలు గతింపవు. కాబట్టి గతింపని మాటలు కలిగిన వాడు ఎవరంటే ఆయన నిత్యుడై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాటలే అవి గతించిపోవంటే మరి యేసుక్రీస్తు ఏమై ఉండాలి? ఆయన నిత్యుడై ఉండాలి, అనంతుడై ఉండాలి. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నట్లయితే నీకు అంతము లేదు. లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. హ్యావ్ యు ఎవర్ సీన్ ఎనీ బిగినింగ్ టు ది ఎటర్నిటీ? నిత్యత్వానికి ఎక్కడన్నా ఒక ప్రారంభం ఉండటం మీరు గమనించారా? నో సార్. ఈజ్ దేర్ ఇస్ ఎనీ ఎండింగ్ ఫర్ ఎటర్నిటీ? నిత్యత్వానికి ఎక్కడన్నా అంతం ఉన్నదా? నో సార్. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అంతము లేని కాలంలోంచి నువ్వు కిందకి దిగి వచ్చావు. అంతము లేని స్థితిలో నుంచి కిందకి దిగి వచ్చున్నావు. మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? మళ్ళీ అక్కడికి వెళ్ళబోతున్నావు. సో నీ యొక్క జీవితానికి, నీ యొక్క ఈ భూమి మీద ఉండే కాలానికి ఒక ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఆ ఒక ఉద్దేశం మనం గమనించాలి. ఈ శరీరంలో నువ్వు ఉన్నంత వరకు ఆ ఉద్దేశం కొరకు నువ్వు కనిపెట్టి ఇక్కడ చూపించవలసి ఉన్నది. ఎప్పుడైతే ఈ శరీరంలో ఉండి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని కనిపెడుతున్నావో నిశ్చయంగా నీకు వచ్చే ప్రతి ఒక్క శోధన, అదర్వైజ్ యూ కెన్ సే టెంప్టేషన్, యూ కెన్ కాంక్వర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్టేషన్ దట్ కమ్స్ టు యూ. నీ అంతటిగా నువ్వుగా నీ దగ్గరికి వచ్చే శోధన జయించలేవు. బట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ యూ కెన్ కాంక్వర్ ఇట్. ఎలాగ దాన్ని జయించగలవు? దేవుడి యొక్క కృప చేత, దేవుడి యొక్క శక్తి చేత, దేవుడి యొక్క బలము చేత. నీ వల్ల కాదండి, నా వల్ల ఏది కాదండి. మనం ఇక్కడ ఏమి చేయలేము. కొన్ని సంగతుల్లో మనకు తెలుసు, కొన్నిసార్లు మనం నిలబడతాం, ఏమంటామంటే నా వల్ల కాదు. సో యూ కెన్ సీ మెనీ పీపుల్ దే కెన్ గివ్ అప్ వెరీ క్విక్లీ. చాలా మంది ఏం చేస్తారంటే త్వరగా నా వల్ల కాదు చేస్తారు. అంటే నిజమైన క్రైస్తవ విశ్వాసం ఏం చేస్తారంటే చివరి సెకండ్ వరకు కూడా దేవుడిని ఆధారపడతాడు. ఆ విశ్వాసం తెలుసండి, నేను చేయలేను, అయితే నేను నమ్మిన దేవుడి పని చేయగలను. నా నమ్మకం నా మీద కాదండి, నేను నమ్మిన దేవుడి మీద నాకు నమ్మకం ఉండదు. హల్లెలూయా. Let me give you one testimony regarding this. When we went to doctors in 2011, they said we don't get any more children. 2011 మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు ఇంకా మా మిస్సెస్కి ఇంకా మీకు పిల్లలు పుట్టడం అసాధ్యమని చెప్పున్నారు. కష్టం, అసలు ఆశ చేసుకున్నారు. ఆమెకు అప్పుడు సుమారుగా 30 years, 29-30 years. 29-30 yearsకి పిల్లలు పుట్టరని చెప్పినప్పుడు మేము ఒక విశ్వాసం కలిగి ఉన్నాం. ఏ విశ్వాసం కలిగి ఉన్నామంటే దేవుడు మాకు ఒక కొడుకుని ఇస్తాడని విశ్వాసం కలిగి ఉన్నాం. చెప్పడం జరిగినది. ఏదైతే డాక్టర్ మాతో చెప్పున్నారో ఆ మాట, ఆ డాక్టర్కి ఒక మాట చెప్పడం జరిగినది. ఏంటంటే, మేము కుమారుని కలిగి ఉంటాము, కుమారుని కన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. ఇప్పుడు అది నా విశ్వాసమా, నేను చేసే కార్యమా? కాదండి. గర్భఫలం అనగా యెహోవా ఇచ్చే బహుమానమై ఉంది. ఆమేన్. కాబట్టి బహుమానం ఇచ్చేవాడు ఎవడు? దేవుడై ఉన్నాడు. ఆ బహుమానం తీసుకునేవాడే నేను. ఐ నాట్ ది గివర్. ఇచ్చేవాడు నేను కాదండి, ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే గమనించండి, ఈరోజు వచ్చే సమస్య ఏంటంటే, వీఆర్ టేకింగ్ ది గిఫ్ట్స్ బట్ వీఆర్ నాట్ టేకింగ్ ది గివర్. ఈరోజు మన సమస్య ఏంటి? ఆ బహుమతులను తీసుకుంటున్నాము, బహుమానం ఇచ్చేవాడిని మాత్రం తీసుకోవట్లా. బహుమానం ఇచ్చేవాడు ఇన్ ద సెన్స్ ది వర్డ్, వాక్యం తీసుకోవడం లేదండి. ప్రభు నాకు ఇది చేశాడు, ప్రభు నాకు ఇది చేశాడు అని చెప్పే పనిలోనే మనం ఉన్నాం. కానీ ప్రభు నాకు ఏదైనా చేశాడంటే నేను ఇంకా లోతుగా వాక్యంలో ఉన్నాను. నేను ఇంకా బాగా వాక్యాన్ని నమ్మాలి. నా జీవితంలో ఇంకా ఎక్కువ యేసుక్రీస్తుని చూపించాలి. నేను గతంలో మీకు చెప్పాను, థ్యాంక్స్ గివింగ్ అంటే sometimes we will conduct thanksgiving prayers.
సో కొన్నిసార్లు మనము కృతజ్ఞతా కొడుకులు పెడతా ఉంటాం. ఏంటంటే దేవుడు నాకు ఈ కార్యం చేశారండి, దేవుడు నాకు ఆ కార్యం చేశారండి అని మనం ఏం చేస్తామంటే ఒకసారి అందరిని పిలిచి భోజనం పెడతాము, అంతేనా? తర్వాత ఇక అయిపోయింది, దేవుడికి నాకు చెల్లు. దేవుడికి కృతజ్ఞత చెల్లించడం అంటే నువ్వు జీవిత కాలం ఆయన మాటకు లోబడి ఉండటం. జీవిత కాలం ఆయన చిన్న పని చేయొచ్చు, ఆ చిన్నదే, కానీ నీ జీవితంలో అది పెద్ద మార్పును తీసుకొస్తుంది. ప్రజలో మేము ఆ రోజు ఎలాగైతే నమ్మున్నామో 2011లో ఆ మాట చెప్పిన తర్వాత 2020 ప్రజలో ఇప్పుడు నేను రోజు నా కొడుకుని ఎత్తుకుంటున్నాను. ఐఎమ్ క్యారింగ్ మై బాయ్ నౌ ఫ్రమ్ లాస్ట్ 7 days. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చి నువ్వు దేవుడిని నమ్మొద్దు అని నాకు చెప్పగలరా? ఎందుకని? నేను ఒక సాక్ష్యం కలిగి ఉన్నా కాబట్టి సాక్ష్యాన్ని బట్టి నేను దేవుడికి ఎంతగా రుణపడి ఉండాలి. నా అబ్బాయి పుట్టాడు కదా అని చెప్పి ఆ ఒక్కరోజు దేవా నీకు థాంక్స్ ప్రభా అని ఏడ్ చేసి కన్నీరు పెట్టేసి గందరగోళం చేసేసి నీకు వదిలేద్దామా? నో సార్. నా జీవిత కాలం నేను దేవుడికి రుణపడి ఉండాల్సింది. నా జీవిత కాలం లైఫ్ టైమ్ ఐ షుడ్ ప్రైజ్ గాడ్ బికాస్ వాట్ హీ హావ్ డన్ ఇన్ మై లైఫ్. ఆయన నా జీవితంలో చేసిన కార్యములను బట్టి నేను జీవిత కాలం ఆయన్ని స్తుతిస్తానే ఉండాలి, మహిమపరుస్తానే ఉండాలి, ఘనపరుస్తానే ఉండాలి. It is my duty and my responsibility? No sir. అది నా యొక్క విధ, నా యొక్క బాధ్యత ఏమై ఉన్నది. చూడండి, నా పిల్లల్ని నేను ప్రేమించాలి, రైట్? ఇస్ నాట్ రైట్? నా పిల్లల్ని నేను ప్రేమించాలి, అది డ్యూటీనా రెస్పాన్సిబిలిటీనా ఏంటది? తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, అదేంటండి? అది ఎవరో చెప్తే నాకు రాదండి, అది అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఎవరు చెప్తే మనల్ని ప్రేమించాడు? ఆయన నుంచి వచ్చిన ఒక గుణ లక్షణం, ఇట్స్ అట్రిబ్యూట్, అది ఒక గుణ లక్షణము. కాబట్టి ఈ రోజు ఒక తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది, ఒక తండ్రి తన బిడ్డను ప్రేమిస్తాడు. ఎందుకని ప్రేమిస్తారంటే నీ తండ్రిలో ఉన్న గుణ లక్షణం ఇలా ఉన్నది. ఆ యాట్రిబ్యూట్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ యూ బట్ ఫ్రమ్ గాడ్. ఆ యాట్రిబ్యూట్ ఎక్కడిది? నీలోంచి రాలేదండి. చూడండి, ఈ కాల ప్రవక్తకు మాట్లాడతాడు, ఎంత కసాయి తల్లి అయినా, ఎంత గయ్యాలుగా ఉండే ఒక తల్లి అయినా ఆమె గర్భవతి కాగానే ఆమెలో మృదుత్వం వస్తుంది అన్నాడు. ఏమైపోయింది? ఆమె కళ్ళల్లో చూసే క్రూరత్వం మొత్తం పక్కకు పోయినది, ఆమె మాట్లాడే చెడు మొత్తం పక్కకు పోయినది. ఆమె తన బిడ్డ గురించి ఆలోచించడం ప్రారంభించింది, తను తిండిని మార్చుకున్నది. ఇప్పుడు ఆమె ఎలా మారిందంటే నిజమైన ఒక ప్రేమమూర్తిగా మారిపోయింది. ఎందుకని? ఒక బిడ్డకి జన్మనివ్వబోతా ఉన్నప్పుడు తల్లి యొక్క శరీరంలోనే కాదండి, తల్లి యొక్క ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కనేటప్పుడు ఆయన ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు? మనం 2 పిల్లలు కంటేనే, 3 పిల్లలు కంటేనే మనం ఇంత ప్రేమ కలిగి ఉంటున్నామే, మరి ఆయన అంతమంది పిల్లలు కన్నాడు. ఎంతమందిని? 750 crores, 752 కోట్లు అనుకోండి సుమారుగా. 752 crores ఈ రోజుకి ప్రపంచ జనాభా. మరి ఇంతమంది పిల్లల్ని కన్నా దేవుడు ఇంకా మనం ప్రేమిస్తానే ఉన్నాడు. అది ఇక్కడ ఇంకో రాసి చెప్పలేండి. తల్లి ఇంట్లో మంచిగా ఉండే వాళ్ళని ప్రేమిస్తుందా, చెడ్డగా ఉండే వాళ్ళని ప్రేమిస్తుందా? చెప్పండి. ఇంట్లో ఎప్పటికైనా గొడవ అవుతుంది. ఇఫ్ యూ ఫైండ్ ఈ విషయంలో ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే తల్లి ఇంట్లో సరిగా లేని పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తుంది, మిగిలిన గొడవ పెట్టుకుంటారు. వాడు డబ్బులు మొత్తం ఖర్చు పెడుతున్నాడు, వాడు పాడు చేశాడు, నువ్వు అయినా వాడినే ఇష్టపడతాడు, అన్నీ వాడికే చేస్తావు. ఇదేంటిది చెప్పమంటారా? అది దేవుడి ప్రేమ. అది నీ తల్లిలోంచి రాలా, నీ తండ్రిలోంచి రాలా. ఇట్స్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. దేవుడిలోంచి వచ్చిన గుణలక్షణం అంటే అది. ఏంటి ఆ గుణలక్షణం అంటే దేవుడు తప్పిపోయిన కుమారుని ఎక్కువగా ప్రేమించాడు. కరెక్ట్గా ఉన్నాడు అంటున్నాడు, ఇది ఎప్పుడు నీదే. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత హ్యావ్ యు నో ద స్టోరీ ఆఫ్ ప్రొడిగల్ సన్? సో ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడో తండ్రి అన్నాడు త్వరగా వెళ్ళి వాడి చేతికి ఒక ఉంగరం పెట్టి
వాడి కాళ్ళకి చెప్పులు తొలగించి, వాడి కొత్త వస్త్రం తొలగించి, మంచి గొర్రె పిల్లలు వధించి భోజనం పెట్టినాను. పెద్ద కొడుకు ఇంట్లోనే ఉన్నాడు, చిన్న కొడుకు బయటికి వెళ్ళిపోయాడు. వాడు తిరిగి వచ్చాడు. పెద్ద కొడుకు ఇక్కడే ఉండి నమ్మకంగా తండ్రి దగ్గర పని చేస్తున్నాడు. ఇప్పుడు పెద్ద కొడుకు అంటున్నాడు, నాన్న ఎప్పుడన్నా కానీ ఒక్క రోజన్నా కానీ నా కోసం గొర్రె పిల్ల సంగతి తర్వాత కనీసం కోడి పిల్లల కోసం వంట చేసి పెట్టావా నాకు? లేదే. ఎందుకని? ఇప్పుడు వాడేమో ఆస్తి మొత్తం పోగొట్టి పాడు చేసి, నీ పేరు మొత్తం పాడు చేసి, ఇప్పుడు వాడు తిరిగి వచ్చాడు, సంతోషపడుతున్నావా అంటే తండ్రి అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇదంతా నీదే కదా. వాడు అన్నీ కోల్పోయి తిరిగి వచ్చాడు, వాడి కోసం ఈ ఒక్కడని చేయనివా అంటే ఇప్పుడు తండ్రి ప్రేమ ఏంటి? ఈరోజు అదే జరుగుతుంది ఇంట్లో కూడా. మంచిగా ఉన్నవాడు ఎలాగైనా మంచిగా ఉంటారని ఒక నమ్మకం ఉన్నది. చెడ్డగా ఉన్నవాడు ఎలాగైనా కానీ మంచివాడిగా మార్చాలని మన ఒక తాపత్రయం. చూడండి, ఒక చెడ్డగా ఉన్నవాడిని మార్చడానికి మనం అందరం ఏం చేస్తాం? ఇంట్లో అందరం కలిసి ఒకటైపోతాం. వాళ్ళు ఎలాగైనా కానీ దేవుళ్ళకి తేవాలని, ఎలాగైనా దేవుళ్ళు నడిపించాలని, ఎలాగైనా వాళ్ళని బలపరచాలని. ఎందుకని ఇదంతా? ఇట్స్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. అది నీ లక్షణము కాదండి, దేవుడి యొక్క లక్షణము. అది నీ లోపలికి వచ్చిన. కాబట్టి గమనించండి, ఇలాగా ఒక్కొక్క లక్షణం వస్తేనే మనలో ఇలాంటి క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ దేవుళ్ళలో ఉన్న లక్షణములు మొత్తం నీ లోపలికి కానీ వస్తే అప్పుడు ఈ శరీరం పూర్తిగా మారిపోతుంది. ఈ శరీరం మారిపోతుంది. ఎలాగ మారిపోతుంది? ఈ శరీరము ఈ భూమిని వదిలిపెట్టి పైకి వెళ్ళిపోయే ఒక స్థితికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట నన్ను ఇక్కడ చదవండి. Feed on the word, but being predestinated since the beginning, you see that little spark of life that you had in you from the beginning. దేవుళ్ళో నువ్వు ఉన్నప్పుడు ఒక చిన్న గుణలక్షణం లేకపోతే చిన్న వెలుగు లేకపోతే చిన్న జీవము నీ లోపల ఉండదు. దేవుడు నేను ఎప్పుడు జీవము లేకుండా వదిలిపెట్టాల. అదర్వైజ్ లెట్ మీ టెల్ యు ఇన్ అదర్ వర్డ్స్, ఇంకొక మాట నేను చెప్పలేండి, నీ జీవితంలో ఒక చిన్న స్పార్క్ అనేది ఉంటుంది. తెలుసా మీకు స్పార్క్ అంటే? ఎప్పుడైనా మీరు ఒక కారుని కానీ ఒక బైక్ని కానీ స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర ఒక తాళం ఉంటుంది, రైట్? ఈ తాళం మన దగ్గర ఉన్నది. బండిలో పెట్రోల్ ఉన్నది, బండి అంతా రెడీగానే ఉన్నది, ఈ తాళం మీ దగ్గర ఉన్నది. ఈ తాళం ఇలా బండికి పెట్టగానే బండి స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ కదా. ఏం చేయాలి మీరు? దాన్ని ఏమంటావు? ఇలా తిప్పడాన్ని ఏమంటావు? ఇగ్నిషియస్. దాన్ని ట్విస్ట్ చేయాలి మీరు. ట్విస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బండిలో ఒక కరెంట్ సప్లై అవుతుంది. ఏంటి ఆ కరెంట్ అంటే, ఇది ఎప్పుడైతే తిప్పామో ఈ తిప్పిన దాని దగ్గర నుంచి అక్కడ ఉన్న ఆ ఫ్యూయల్కి మధ్యలో ఒక చిన్న స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ అలాగానే బండి స్టార్ట్ అవుతుంది. బండి అక్కడే ఉన్నది, లోపల ఫ్యూల్ అలాగే ఉన్నది, ఈ తాళం చెవి అక్కడే ఉన్నది, అయితే బండి ముందుకెళ్ళదు. ఆ స్పార్క్ వచ్చినప్పుడే అది బండి ముందుకెళ్తుంది. ప్రజలు అయితే చెప్పండి, ఇప్పుడు ఆ స్పార్క్ ఎక్కడ ఉన్నది? బండిలోనే ఉన్నది. తాళం నీ దగ్గర ఉన్నది. ఫ్యూల్ ఎక్కడ ఉన్నది? బండిలోనే ఉన్నది. అలాగే ఇప్పుడు ఆ గుణలక్షణాలన్నీ కూడా మీ లోపలే ఉన్నాయి. దేవుళ్ళలో ఉండే లక్షణాన్ని మొత్తం మన లోపలే ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క గుణలక్షణమును మనమే బయటికి తేవాల్సి ఉంది. దాని మీద మనం శ్రద్ధ పెట్టట్లేదండి. గమనించండి, మనకి ఒక గోల్ ఉంటుంది. ఎలాంటి గోల్స్ అంటే చెప్పండి. కొంతమందికి ఐఏఎస్ అవ్వాలని గోల్ ఉంటుంది, కొంతమందికి ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటుంది, కొంతమందికి ఏమో ఒక మంచి జాబ్కి వెళ్ళాలని కోరుకుంటుంది, ఆర్మీకి వెళ్ళాలనో ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలనో రకరకాల వాళ్ళకి గోల్స్ ఉంటాయి. అయితే నేనంటాను, నీకు ఉండాల్సిన గోల్ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. ఇవన్నీ టెంపరీయే. చూడండి, ఒక ఐఏఎస్ ఎంతకాలం రిటైర్ అవుతారు? 60 years. ఐపీఎస్ 60 years. నువ్వు ఏ జాబ్కి వెళ్ళినా 60 ఏళ్ళకి 58 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి. అయితే నువ్వు పరిశుద్ధాత్మను కానీ పొందుకున్నట్లయితే నీకు రిటైర్మెంట్ అన్నదే లేదు. అది టెంపరీ కాదండి, అది పర్మనెంట్. అది ఇవన్నీ తాత్కాలికమైనవి. అయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అది నీ లోపల ఒక మంటని కలగజేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నంత కాలము, ఆ మంటను నువ్వు కలిగి ఉన్నంత కాలము నీ లోపల నుంచి ఆ గుణలక్షణం మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తాము. రోజులో అప్పుడు ఈరోజు మనకి కావాల్సింది ఏదన్నా ఉన్నదంటే పరిశుద్ధాత్మను పొందుకోవటం మాత్రం. అయితే ఈ స్పార్క్ అనేది ఎక్కడి నుంచి ఉండదంటే ప్రవక్త అంటారు, చూడండి, వెన్ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ,
ఎప్పుడైతే నీ ప్రయాణం ప్రారంభించావో అప్పటి నుంచి నీ లోపం. అయితే చాలా మంది ఈరోజు మనం ఏం చేస్తామంటే ఆ స్పార్క్ మీద నీళ్లు చల్లుతున్నాం. ఎంత గొప్ప పెద్ద మంట అయినా కానీ దాని మీద నీళ్లు చల్లితే కొద్ది కాలంగా రాలిపోతుంది. అలాగే ఈరోజు కూడా మనలో ఉన్న చిన్న మంటకి, చిన్న స్పార్క్కి నువ్వు సరైన సహకారం అందించగా, సరైన ఫ్యూయల్ అందించగా, సరైన టైంలో ఆ కీనిగా నువ్వు తిప్పకపోయినట్లయితే మనం చూస్తున్నాం లాక్డౌన్ కాలంలో ఏం జరిగింది. చాలా కార్లు ఆగిపోయింది పనిచేయటంలో. ఏం జరిగింది? బ్యాటరీ డౌన్ అయిపోయింది. బ్యాటరీ రీఛార్జ్కి ఇచ్చాం, లేదంటే బ్యాటరీని రీప్లేస్ చేశాం. ఎందుకని? we didn't use our vehicles properly. దానివల్ల ఏమైంది? బ్యాటరీ డౌన్ అయిపోయింది. నేను అంటున్నాను, నీ దేవుని యొక్క వాక్యం సరిగా క్రమంగా అందకపోతే నీ లోపల కూడా ఆ యొక్క స్పార్క్ ఏదైతే ఉన్నదో అది కూడా డౌన్ అయిపోతుంది కదా, అది కూడా తగ్గిపోతుంది కదా. ఆ తర్వాత ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి, లేదంటే రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ ఎలా చేయాలి? నువ్వు వాక్యం ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి, దేవుడి యొక్క ప్రార్థన ద్వారా నువ్వు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి, దేవుడి యొక్క ఆత్మను పొందుకోవడం ద్వారా నువ్వు దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. ప్రజలో కానీ మనకి శ్రద్ధ ఏంటంటే, ఒక కారు బాగలేదా మనం దాన్ని తీసుకెళ్ళి దగ్గరుండి దాన్ని బాగు చేస్తాం. వెహికల్ బాగలేదా దాని దగ్గరుండి తీసుకెళ్ళి మనం బాగు చేస్తాం. అలాగే మన ఇంట్లో ఎవరైనా వాక్యానికి లోబడిన వ్యక్తులుగా ఉంటే మనం ఏం చేయాలి? ఆత్మలో చల్లారిపోయిన వ్యక్తులుగా ఉంటే మనం ఏం చేయాలి? ద సేమ్ థింగ్ యూ షుడ్ డూ. టేక్ దెమ్ టు ద గ్యారేజ్. ఏంటి గ్యారేజ్? మనుషులు గ్యారేజ్ ఉన్నదా? ఎస్ సార్, దెర్ ఇస్ ఎ గ్యారేజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టూ. దట్ ఇస్ నథింగ్ బట్ ది చర్చ్. ఇక్కడ ఏం చేస్తారంటే పాడైపోయిన మొత్తం సరి చేసే స్థలం అండి, రీప్లేస్ చేసే స్థలం ఇది. ఛార్జింగ్ తగ్గిపోతే ఛార్జింగ్ పెట్టే స్థలం ఇదే ఉన్నది. ఒక మాట నేను చెప్పని, ఒకసారి ఒక తల్లి పక్షిరాజు తన గుడ్డుని పైన గూట్లో పెట్టుకున్నప్పుడు అది ఎలాగో దొరికి ఒక రైతు చేసి దొరికింది. ఈ రైతు దాన్ని ఏం చేస్తారంటే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కోళ్ళు ఉంటే ఆ కోళ్ళ మధ్యలో కోడిగుడ్డు అనుకొని పక్షిరాజు గుడ్డు దాన్ని తీసుకొచ్చి ఈ కోళ్ళ మధ్యలో పెట్టి దాన్ని పెంచాడు. అది కొన్నాళ్ళకి గుడ్డు పగిలి లోపల నుంచి పక్షిరాజు పిల్ల బయటకు వచ్చింది. బేబీ ఈగల్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద లిటిల్ ఎగ్, బట్ హీ వాజ్ లివింగ్ విత్ చికెన్స్. అయితే వాడు కోళ్ళ మధ్యలో నివసిస్తున్నాడు. ఒక దినం వచ్చింది, ఆ పక్షిరాజు ఏం చేసిందంటే నా గుడ్డు ఏదో ఒకటి మిస్ అయిందని చెప్పి ఎతకడం ప్రారంభించింది. ఒకరోజు దాన్ని కనుగొన్నది. అది ఎప్పుడు దాన్ని కనుగొన్నదో అది కోళ్ళ మధ్యలో తిరుగుతూ ఉన్నది. తిరిగి అది ఏమనుకుంటుందంటే, ఈ కోళ్ళ మధ్యలో ఉన్నాను కాబట్టి నేను కూడా ఒక కోడిని అనుకుంటాను. అయితే అది పుట్టుకది ఏమైనది? ఈగల్. కోళ్ళేమో దాని ముందు చిన్న చిన్నగా ఉన్నాయి, దీని శరీరం పెద్దగా ఉన్నది. కానీ ఇదేం చేస్తుందంటే కోళ్ళు మొత్తము ఆ పక్కలకి వెళ్ళి ఈ పక్క వెళ్ళి చెత్త కుప్పలోకి వెళ్తాండి, ఇది కూడా అక్కడికి వెళ్తాను. అయితే కోళ్ళు తినే ఆహారం దానికి పడటం దానికి అసహనంగా ఉన్నది. ఎందుకంటే దాని లోపల జాతి వేరే జాతి. సో దాని యొక్క ఆహారం ఏంటంటే అది పురుగులు తింటాము, లేదంటే చెత్తను తింటాం, దాని ఉద్దేశం కాదండి. అటువంటి ఆహారం అది తినదు. అది ఎలాంటి ఆహారం తింటుందంటే ఫ్రెష్ ఫుడ్ తింటుంది. తాజా ఆహారము ఈగిలికి కావాలి. అది కానీ అవసరంలో లేదంటే పొరపాటు వల్ల అక్కడ చేరదు. ఒక దినం వచ్చినప్పుడు ఆ తల్లి పక్షి దాన్ని కనుగొన్నది. కనుగొని ఏం చేసిందంటే దాని దగ్గరికి వచ్చింది. ఆ పైనుంచి వెళ్తుంటే ఈ తల్లి కోడి ఏం చేస్తుంది, అన్ని పిల్లలను దగ్గరికి లాక్కుంటుంది. లాక్కొని దాని రెక్కల కింద దాచిపెట్టింది. ఈ ఈగిని కూడా రమ్మంటే నువ్వు కూడా రా, నా రెక్కల కింద రా అంటుంది. ఈ కోడి కన్నా అది పెద్దగా రమ్మంటుంది, అదేమో రావట్లా. పైనుంచి ఆ తల్లి పక్షులు ఒక కేక పెట్టినప్పుడు ఇది కింద ఉన్న ఈ చిన్న పక్షులు ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఈ స్వరము ఆ స్వరము ఒక్కలా ఉంది. ఆ వాయిస్ రికగ్నైజ్ చేసింది. గమనించండి, ఈ రోజు కూడా నిజంగా నువ్వు పక్షిరాజు పిల్లవైనప్పుడు నీ తండ్రి పక్షిరాజు యొక్క కేక నీకు అర్థమవుతుంది. మై షీప్స్ విల్ హియర్ మై వాయిస్, విల్ రికగ్నైజ్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నా స్వరము గుర్తుపట్టడు. ప్రతి గొర్రె కూడా దాని యజమాని గుర్తుపడుతుంది. అలాగే ఆ చిన్న పక్షిరాజు ఆ పెద్ద పక్షిరాజు యొక్క స్వరాన్ని గుర్తుపట్టడు. అయితే పెద్ద పక్షిరాజు అంటుంది, నీ రెక్కలు మిదిలిచ్చు, మన భాషలో నీలో స్పార్క్ ఉందని చెప్తాను. పుట్టుకతోనే ఎగిరే లక్షణం నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు ఎగరాలి. ఆ చిన్న పక్షి అంటుంది నాక ఎగటం రాదంటుంది. అయితే వాళ్ళమ్మంటుంది నువ్వు ఎగిరే జాతిలో పుట్టావు, భూమి మీద నివసించే జాతి కాదు, నీది ఎగిరే జాతి, నీది పక్షి జాతి. కోడి కూడా పక్షే, ఈగిలు పక్షే.
కోడి ఎగరదా? ఎగురుతుంది. మన ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు కోళ్ళని చూస్తే కోళ్ళు ఎక్కడ నిద్రపోతుంది తెలుసా? చెట్ల మీద నిద్రపోతుంది, ఇళ్ల మీద నిద్రపోతుంది. ఎగరదా? మరి ఎగురుతుంది. అయితే కోడి ఎక్కువ ఎత్తుకు ఎగరలేదండి. అలాగే వర్తమానంలో కూడా కోళ్ళు అంటే పక్షిరాజులు కొన్నేమో ఎగిరి పడిపోతుంది. ఇక్కడ ఎగిరానికి సాలనుకోండి కొన్ని కోళ్ళు. అయితే నిజమైన పక్షిరాజు ఎక్కడికి వెళ్తారంటే తుఫాన్ వస్తే తుఫాను పైన కూడా ఎగురుతుంది. అంత శక్తి, అంత క్యాపబిలిటీ, అంత స్ట్రెంగ్త్ దేవుడు దాని లోపల పెట్టున్నాడు. హల్లెలూయా. సో లెట్ మీ కమ్ టు ది పాయింట్. ఈ చిన్న పక్షిరాజు ఆ రెక్కలు ఎదిరించుకోవటమన్నప్పుడు అది ఎదిరించలేకపోతున్నది. అప్పుడే చెప్తుంది, నీకు బలమైన రెక్కలు ఉన్నాయి, నువ్వు భూమి మీద ఉన్నది టెంపరీయే, నీ పర్మనెంట్ ప్రయాణం ఆకాశంలో ఉన్నది, నువ్వు ఎదిరించుకోట్టు, నువ్వు ఆ యొక్క శోధన దాటు, నువ్వు ఒక్క స్థితిని దాటు, నీవెవరో నీకు తెలుసు. ఈరోజు మనలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మన బాడీని కొన్ని పట్టేస్తుంటాయి, మన కుటుంబాన్ని కొన్ని పట్టేస్తుంటాయి, మన ఆత్మీయ స్థితిని కొన్ని పట్టేస్తుంటాయి. నువ్వేం చేయాలంటే వాటిని వదిలించుకోవాలి, వాటిని వదిలిపెట్టాలి, వాటి నుంచి నువ్వు పైకి రావాలి. పైకి రావాలంటే నీలో ఉన్న లోపల శక్తిని నువ్వు బయటికి తీయాలి. ఆ శక్తి నీది కాదు, ఆ శక్తి దేవుడిదై ఉన్నది. దట్ ఇస్ ఆర్ యువర్ పవర్, దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. నీలో ఉన్న శక్తి నీది కాదండి, ఆ శక్తి ఎవరిది? దేవుడిదై ఉన్నది. దేవుడిలో ఉన్న శక్తి నీలో ఉన్నదని నమ్మి నువ్వు ఆ పని చేసినప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి పక్షిరాజు చెప్తున్న మాటలకి ఈ చిన్న పక్షిరాజు మోటివేట్ అవుతున్నది, మౌల్డ్ అవుతున్నది. తర్వాత దాని స్థితి ఏంటో తెలుస్తున్నది. ఇప్పుడు అది ఎగటానికి రెడీ అయింది. కొద్ది దూరం ఎగిరి పడిపోయాడు. నా వల్ల కాదండి. గమనించండి, కొన్నిసార్లు విశ్వాసాలు ఏం చేస్తారంటే కొద్ది వరకు విశ్వాసాలు ఎగురుతారు, మళ్ళీ పడిపోతారు. ఇక నా వల్ల కాదండి. ఏదో ఒక సంఘటన జరగగానే నా జీవితంలో గొప్పగా అయిపోయిందంట, మళ్ళీ కింద పడిపోతాం. మళ్ళీ ఒక సంఘటన జరగానే కొన్ని జరిగిందంట, మళ్ళీ కింద పడిపోతాం. అయితే మనము కింద పడిపోయే విశ్వాసం కలిగి లేము. నీ విశ్వాసం ఎప్పుడు పైకి వెళ్తానంటుంది. నువ్వు ఎంత పైకి వెళ్ళావో నీలోపు అంత విశ్వాసం పెరుగుతుంది. నీలోపు ఎంత విశ్వాసం పెరిగిందో నువ్వు అంత పైకి వెళ్తావు. గమనించండి, పక్షిరాజు ఎక్కడ ఎగురుతుంది? ఆకాశంలో. ఏ పక్షి ఎగరలేనంత హైట్లో ఈగలు ఎగురుతుంది. అంత వేగంగా కూడా ఎగిరిపోలేదు, అంత పైకి వెళ్ళగలదు, అంత వేగంగా వెళ్ళగలదు. ప్రజలో అది గమనించండి. ఎప్పుడైతే ఈ చిన్న పక్షిరాజు పైకి కింద పడిపోతుందో, నేను నా వల్ల కాదంటుందో, ఈసారి తల్లి పక్షిరాజు అంటుంది, నువ్వు మళ్ళా ఇంకొకసారి ఎగురు, ఈసారి ప్రయత్నం చెయ్యి. ఇది మళ్ళా ఎగిరి పడిపోబోతున్నది. ఈసారి తల్లి పక్షిరాజు వచ్చి కింద నుంచి దాన్ని పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయి. అది ఒకటే మాట చెప్పింది. ఇప్పుడు నువ్వు నా మీద ఉన్నావు, ఇప్పుడు నువ్వు సేఫ్. నువ్వు ఇంకా సేఫ్గా ఉండాలంటే నన్ను గట్టిగా పట్టు. ఇప్పుడు మనకు ఒక తల్లి పక్షిరాజు ఉన్నది, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? మనకు ఒక విశ్రాంతి స్థలం ఉన్నది. ఎక్కడ ఆ విశ్రాంతి స్థలం? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ప్రభువైన యేసుక్రీస్తు మీద. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ తల్లి పక్షిరాజు పిల్ల పక్షిరాజు అంటుంది, నా రెక్కలు నువ్వు గట్టిగా పట్టుకో. ఇప్పుడు చిన్న పక్షిరాజు వేస్తుంటే రెక్కలు మొత్తం ఎదుగుతున్నది, దానిలో బలంగా ఉన్న ఈకలను పట్టుకున్నాం. ఆ రెక్కలు ఆ ఈకలు ఏదో కాదండి, బైబిల్ అయి ఉన్నది, దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు నువ్వు కింద పడిపోవు. నువ్వు వాక్యాన్ని సరిగా పట్టుకోకపోతే నువ్వు పడిపోతావు. అయితే గమనించండి, నువ్వు కింద ఉన్నప్పుడు నీ మీద గాలి లేదు, నీ మీద ఒత్తిడి లేదు. నువ్వు పైకి ఎగురుతున్నప్పుడు నీకు ఎదురుగాలి వస్తున్నది, నీ మీద ఒత్తిడి ఉన్నది, జారిపోయే అవకాశం ఉన్నది. అదే సమయంలో నువ్వు పట్టుకోవడానికి ఒక ఆసరా కూడా ఉన్నది. నీ స్థితి మారినది, నీ పరిస్థితి మారింది. ఇప్పుడు నువ్వు ఇంత ముందులాగా ఇప్పుడు భూమి మీద లేవు, కాబట్టి భూమి మీద వచ్చే సమస్యలు నీకు రావు. నువ్వు ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్నావు, కాబట్టి ఆకాశంలో వచ్చే సమస్య ఇప్పుడు నీకు వస్తాయి. కాబట్టి నీ యొక్క సమస్య స్థాయి పెరిగినది, నువ్వు జీవించే స్థాయి కూడా పెరిగినది. ప్రజలో కాబట్టి ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఈ భూమిని విడిచిపెట్టి పైకి వచ్చే ఆ స్థితిలో ఉన్నాం. ఆ చిన్న పక్షిరాజు ఎలాగైతే ఎగురుతూ ఉన్నదో, పడిపోతూ ఉన్నదో, ఈరోజు సంఘంలో విశ్వాసం అలా ఉన్నారు. ఒక పక్షిరాజు ఎగిరిలో పడిపోతున్నప్పుడు ఆ తల్లి పక్షిరాజు ఎలాగైతే వచ్చి పట్టుకున్నదో, ఈరోజు సోమవారం నుంచి శనివారం వరకు అనేక మంది విశ్వాసాలు ఎగురుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఆదివారం చర్చికి రాగానే మీ విశ్వాసం పైకి లిఫ్ట్ అయింది. ఏం జరిగింది? దేవుడు యొక్క వాక్యము ఇక్కడ సంఘ కాపరి చెప్పినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని పైకి లేపుతున్నది. హల్లెలూయా. కాబట్టి మనం ఏమవుతున్నాం? ఆ వాక్యం చేత బలం పొందుకుంటున్నాం, ఆ వాక్యం చేత మనం పైకి లేస్తున్నాం. బైబిల్ అంటుంది, అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడు. ఆ పట్టుకున్న వాడు ఎవడో వాడే నిలబడతాడు.
ఆ వాగ్దానం పట్టుకున్న వాడు ఎవడో వాడే నిలబడతాడు. ఇది అందరు నిలబడే కాలం కాదండి. ఎవరు నిలబడతారు? దోస్ హూ ఆర్ ఇన్ ది ఎలక్షన్. ఇట్ వాజ్ నాట్ బై సెలెక్షన్ బట్ బై ఎలక్షన్. అది దేవుడు యొక్క ఎన్నిక ద్వారా జరిగింది. నేను అనుకోవడం వల్ల జరగలేదండి. నా సెలక్షన్ కాదండి, అది దేవుడు యొక్క ఎలక్షన్ అయి ఉన్నది, ఆయన యొక్క ఎన్నిక అయి ఉన్నది. కాబట్టి ఈరోజు నా శరీరం మార్పు చెందాలంటే అది నా చేతిలో లేదు. నేను దేవుడు యొక్క వాక్యంలో నిలబడాలంటే అది నా చేతిలో లేదు. అది ఎక్కడ ఉన్నది? నువ్వు చేసే ప్రార్థనలో ఉన్నది, నువ్వు జీవించే జీవితంలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ కంక్లూడ్. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి జెబెదయి కుమారుడు తల్లి వచ్చింది. 2 కుమారులు ఆమెకున్నారు. ఆమె అంటుంది, అయ్యా నా కుమారుని ఒకరిని నీ కుడి పక్కన పెట్టుకో, నా కుమారులు ఒకరిని నీ ఎడం పక్కన పెట్టుకో అని చెప్పి. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మ ఒకరిని ఎడం పక్కన పెట్టుకోవటం, ఒకరిని కుడి పక్కన పెట్టుకోవటం అది నా వశంలో లేదు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నారు? ఒకరిని కుడి పక్కన పెట్టుకోవడం, ఎడం పక్కన పెట్టుకోవడం నా వశంలో లేదంటున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? లెఫ్ట్ సైడ్ అంటే జడ్జిమెంట్, ఎడం పక్కన అంటే తీర్పు, కుడి పక్కన అంటే ఆయనతో పాటు ఉండటం, నిత్యత్వం. ఇప్పుడు ఆమె తెలియకేమంటుంది? నా కుమారుల్లో ఒకరిని నిత్యత్వంలో ఉంచు, నా కుమారుల్లో ఒకరిని తీర్పులో ఉంచంటుంది. ఆమెకు తెలియక. అయితే దేవుడు అంటున్నాడు, అది నా వశంలో లేదు. మరి ఎవరి వశంలో ఉన్నది? మనం జీవించే జీవితంలో, మనం జీవించే జీవితంలో. కాబట్టి ఇప్పుడు నా జీవితం ఎలా ఉండాలి? దేవుడు యొక్క వాక్యం నాకు ఏదైతే చెప్పిందో నేను దాని ప్రకారంగా జీవించాలి. నా సొంత ఆలోచన తీసి పక్కన పెట్టాలండి. చూడండి, భూ సంబంధంగా నేను ఉన్నప్పుడు నా కళ్ళకి చాలా మంచిగా కనిపిస్తాయి, అయితే నిజాలు కావు. హ్యావ్ యు ఎవర్ డ్రింక్ విటమిన్స్? మీరు విటమిన్ డ్రింక్స్ తాగారా? విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఇప్పుడు అందరికి కామన్గా అందరూ వాడుతున్నాము విటమిన్ ట్యాబ్లెట్స్. ఎలా ఉంటాయి? టేస్ట్ బాగుంటుందా విటమిన్ ట్యాబ్లెట్స్? మంచిగా ఉండే టేస్ట్ బాగోదు. విటమిన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు టేస్ట్. ఎప్పుడైనా బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకున్నారా? ఎలా ఉంటుంది? ఆ స్మెల్ చూడగల గడుపులో మొత్తం తిప్పుతుంది. అయితే నువ్వు ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నీ ఒంటికి బలం వస్తుంది. అర్థమవుతుందా? నీలో ఉన్న బలహీనత పోతూ ఉంటుంది. అయితే అది చూడటానికి బాగోదండి, నువ్వు వేసుకునేటప్పుడు అది బాగోదండి, లోపలికి వెళ్ళాక బాగా పనిచేస్తుంది. అలాగే దేవుని వాక్యం కూడా నువ్వు వినటానికి చాలా బాగుంటుంది, నువ్వు ఆచరించాలనేది కష్టంగా ఉంటుంది. నువ్వు ఆచరిస్తే మాత్రం దాని ఫలితం చాలా బాగుంటుంది. ఈరోజు ఆ మధ్యలో మనం ఉన్నాం. ఎక్కడ ఉన్నామంటే మనకి ప్రాసెస్లు ఉంటాయి. ఫస్ట్ది వినటము, నమ్మటము, జీవించటం. ఫస్ట్ ప్రాసెస్ మనం ఎక్సలెంట్. మనకి ఇప్పుడు ఆ వినటం అనే దాని దగ్గర మనకి ఎగ్జామ్ పెడితే 100కి 100 మార్కులు వస్తాయి. నమ్మటం అనే దాని దగ్గర ఎగ్జామ్ మనం పెడితే డిస్టెన్షన్ వస్తుంది. జీవించడం దగ్గర ఎగ్జామ్ పెడితే అవుట్ ఆఫ్ 100 95 విల్ ఫెయిల్. 100కి 95 మంది ఫెయిల్ అవుతారు. మీరంటే భాస్కర్ మమ్మల్ని శపిస్తున్నారని మీరు అనొచ్చు. అన్నాడు కర్సింగ్ ఏలివా. ఒకసారి ప్రవక్త సంఘంలో ప్రవక్త దగ్గరికి నవీలు వచ్చారు. అయ్యా వీళ్ళు దాదాపు నేను 15 సంవత్సరాల నుంచి సుమారుగా 5-6 వేల మందిని వెంబడిస్తూనే ఉన్నారు. ఆదివారం ఆరాధన అంటే శనివారం శుక్రవారం రాత్రే వాళ్ళు ప్రయాణం చేసుకుంటా దే విల్ డ్రైవ్ ఫర్ 1500 kilometers టు రీచ్ ది సండే సర్వీస్. దే విల్ స్టే అవుట్ సైడ్ ఆఫ్ ది చర్చ్. దే విల్ కుక్ దేర్, దే విల్ ఈట్, దే విల్ డూ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది చర్చ్ ఫర్ ది సండే సర్వీస్. ఆదివారం ఉదయం ఆరాధన కొరకు వాళ్ళు 1500 kilometers డ్రైవ్ చేసుకుంటూ వచ్చి శనివారం అక్కడే ఉండి రాత్రి వాళ్ళ కార్యక్రమాలు అన్నీ అక్కడే చేసుకొని వాళ్ళు అక్కడే వండుకొని తిని ఆదివారం ఉదయం 9 గంటలకు చర్చకు వస్తారు. అలాంటి విశ్వాసులు కలిగిన చోట పక్కన నెవిల్ సంఘ కాపరి అంటున్నాడు ప్రవక్తతో, అయ్యా ఇక్కడ వీళ్ళు ఇంతమంది ఇంతకాలం నేను వెంబడిస్తున్నారు కదా, సుమారుగా 15 నెలల నుంచి from last 15 years they are following you, they are listening to you, they are following your word of God. నీవు చెప్పే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు నమ్ముతున్నారు, నిన్ను 15 నుంచి వాళ్ళు వెంబడిస్తున్నారు. కాబట్టి వీళ్ళలో ఎంతమంది ఎత్తబడొచ్చు అని అడిగారు. ఇస్ నాట్ వర్త్ ది క్వశ్చన్? ఎంతమంది ఎత్తబడొచ్చు? More than 5,000 people are following from last 15 years. They never missed one of his brother Branham service. సహోదరు బ్రహ్నాం యొక్క సర్వీస్ అక్కడ పెట్టినప్పుడు జెఫర్సన్ విల్లో వాళ్ళు ఏ సర్వీస్ మిస్ అవ్వలేదంటారు. మరి అటువంటి వాళ్ళు ఎంతమంది ఎత్తబడొచ్చు? You know what prophet said? Hardly 5.
రక్త సంఘములోనే 5,000 మంది 15 సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నా ఏ ఒక్క ఆరాధన మిస్ కాకుండా ఉంటే వాళ్ళ నుంచి ఎంతమంది ఎత్తబడతారంటే ప్రవక్త అన్నాడు అతి కష్టం మీద 5. Then what about us? Think about us. How we are following the word of God. How we are listening to the word of God. How we are acting according to the word of God. కాబట్టి మన యొక్క జీవితం నుంచి మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. ఇది ప్రవక్త సంఘం కాకపోయి ఉండొచ్చు, కానీ అదే వర్తమానం ప్రకటిస్తున్న సంఘమై ఉండదు. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాం. నిజంగా మనము ప్రశ్నించుకుందాం. మనం ఎలాగ జీవిస్తున్నాము, మనం ఎలాగ వాక్యాన్ని వింటున్నాము, మనం ఎలాగ వాక్యాన్ని నమ్ముతున్నాము, మనము ఎలాగ వాక్యానుగుణంగానే జీవిస్తున్నామా? So if you are not living according to the word of God, I am telling you, I am just telling you, I am warning you, this is the time to correct yourself. This is the time to correct yourself. Not tomorrow, not day after tomorrow. This is the day we need to correct ourselves. ఈరోజు మీకు చెప్తున్నా, ఇది మీరు వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ప్రేమ అనుకోండి, వాట్ ఎవర్ యూ థింక్ యూ కెన్ థింక్, వాట్ ఎవర్ యూ సే యూ కెన్ సే టు మీ, ఐ డోంట్ మైండ్ ఇట్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ రోజే నువ్వు సరి చేసుకోవాలి. రేపు అనేది మనకి లేదండి. ఇల్లు గురించి ఆలోచన వద్దండి. నువ్వు సరి చేయబడాలంటే అది ఇప్పుడే, అది ఈ రోజే, నేనంత అది ఈ గడియ. దిస్ ఈస్ ద అవర్ యూ నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ గడియ నన్ను సరి చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అండి. This is one of the greatest opportunity in my life to correct myself. ఇది గొప్ప అవకాశం. ఇంతకన్నా గొప్ప అవకాశం నా జీవితంలో ఇంకేది లేదు, రాదు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు, ఆయన యొక్క దూతలు మన మధ్యలో కదులుతూ ఉన్నప్పుడు, మన హృదయం గద్దించబడతా ఉన్నప్పుడు అది సరి చేయబడే సమయమై ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు మనం సరి చేయబడతాం? When the spirit fell on you, నీ మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు, then you can listen a small voice, a low voice in your heart. ఒక చిన్నని స్వరము, ఒక మెల్లని స్వరము, you started rising in your heart, at the bottom of your heart. నీ హృదయ అంతరములో నుంచి, లోపల నుంచి, అడుగు భాగంలో నుంచి ఆ స్వరం చిన్నగా పైకి వస్తుంది. This is the time. This is the time. ఇది ఈ సమయమై ఉన్నది. ఇది ఏ సమయము? నిన్ను నువ్వు సరి చేసుకునే సమయమై. ఆ పక్షిరాజు దగ్గరికి ఆ తల్లి కేక పెట్టినప్పుడు అది ఎప్పుడైతే దాన్ని విని గుర్తెరిగి అది పైకి ఎగిరిందో, అది మళ్ళా ఇంకా ఎన్నడూ కూడా ఆ కోళ్ళ ఫలానికి పోలా, ఆ కోడి గుడికి పోలా. ఎందుకని పోలేదు? దాని యొక్క జీవితం మార్చబడింది. అలాగే ఒకవేళ ఈ రోజు, ఈ గడియ, ఈ క్షణము దేవుని యొక్క వాక్యముగా మనతో మాట్లాడినట్లయితే మనం కూడా ఏం చేయబడతాం? సరి చేయబడతాం. ఆ సరి చేయబడిన తర్వాత ఏమవుతామంటే మన పాత జీవితానికి మళ్ళీ పోమండి. Have you know the story about the woman at the well in the John Gospel 3rd chapter? Have you seen that? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ బావి దగ్గర స్త్రీ గురించి మీకు తెలుసా? ఆమె తన చేతిలో ఉన్న కుండను అక్కడ పడేశారు. When she started recognizing the word of God, when she started recognizing the message of the day, ఆమె ఎప్పుడైతే ఆ వాక్యమును గమనించిందో, గుర్తించిందో, ఈయన మెసేజ్ గ్రహించిందో, then she threw her part away. She never back to that place again. ఆ మళ్ళా స్థలంకి పోలేదండి. She had a business before, but she stopped there. అంతకుముందు ఆమెకు ఒక వ్యాపారం ఉన్నది. కానీ ఎప్పుడైతే యేసుతో మాట్లాడిందో, యేసు ఆమె వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉందో, when she had a personal experience with Jesus Christ, then she stopped her business. ఆమె ఏం చేసింది? ఎప్పుడైతే యేసుక్రీస్తుని కలిసిందో ఆమె వెంటనే తనకున్న ఆ పాత చెడిపోయిన వ్యాపారాన్ని ఆపివేసింది. Then she started a new business, but not the old business. It's a new business, telling the testimony to everyone. She brought 3,000 people to the God of. ఆమె ఎప్పుడైతే ఆ పాత పని విడిచిపెట్టిందో, పాత వ్యాపారం మానేసిందో, కొత్త వ్యాపారం ప్రారంభించింది. ఈ కొత్త వ్యాపారం ఏంటంటే పాత వ్యాపారం కాదండి. ఇది ఏ వ్యాపారం అంటే దేవుని గురించి సాక్ష్యం చెప్పడమే. ఈ వ్యాపారం చేస్తే ఆమె ఏం చేసిందంటే 300 మందిని దేవుడి కొరకు, 3,000 మందిని దేవుడి కొరకు తీసుకొచ్చింది. పైసలో ఏమా ఏం జరిగింది? పక్షిరోజు ఆ కేకనగానే పైకి ఎగిరిపోయింది. యేసుకృష్ణ ఆమె కలవగానే కొండ అక్కడ పడేసి పగలగొట్టి పక్కన చెల్లిపోయింది. మరి ఈరోజు మన జీవితం పరిస్థితి ఏంటి? అవన్నీ వింటున్నాం, అవి సాక్ష్యాలు. ఎందుకని సాక్ష్యాలు? మనం బలపడ్డాం. మనం బలపడిన తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ గెటింగ్ ది స్ట్రెంగ్త్? నువ్వు బలమని పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలి? చూడండి, when we are sick we will be on the bed. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు మనం మంచం మీద ఉంటాం. మన మంచం మీద నుంచి ఉన్నప్పుడు బలాన్ని పొందుకున్నాక ఏం చేస్తాం? Still we will be in the bed? No sir.
ఏం చేస్తాం మనం? నువ్వు మంచం మీద ఉన్నప్పుడు నీకు ఒక ఆలోచన ఉంటుంది, నీకు ఒక ప్రణాళిక ఉంటుంది, నేను లేచిన తర్వాత ఏం చేయాలి. ఇంకో మాట చెప్పండి, ఇక్కడ ముగించాము. మనం బలహీనంగా ఉన్న ప్రతిసారి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయం అంటే, నేను ఇక్కడి నుంచి లేస్తే, నాకు దేవుడి కార్యం చేస్తే, నాకు ఉన్న సమస్య కానీ పోతే, ఈ శోధన కానీ దాటొస్తే, ఇక్కడి నుంచే దేవుడిలో బలంగా ఉంటాను, ఇక్కడి నుంచే దేవుడి కొరకు నిలబడతాను అని మనం ఏం చేస్తామంటే మనలో మనం ఒక నిర్ణయాలు తీసుకుంటాం. అయితే ఒక మాట చెప్పండి, నువ్వు అనుకున్న ప్రతి నిర్ణయాన్ని దేవుడు విన్నాడు. ఏంటి రుజువు? నువ్వు ఆ స్థితిలోంచి బయటకు వచ్చావు, అదే రుజువు. యు కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్, సో దట్ ఈస్ ద ప్రూఫ్. అదే ఒక రుజువై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుడు నిలబడిగా, నేను ఈ బలహీనత నుంచి కానీ బయటకు వస్తే ప్రభా నీ కొరకు నిలబడతా. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినావు, నిలబడుతున్నావా? ఆ పక్షవాది అక్కడి నుంచి బయటకు వచ్చింది, ఇక మళ్ళీ అక్కడికి పోలా. దాని అర్థం ఏంటి? నీ పాత జీవితము ఇక నీకు లేదు. ఏంటి తిరిగి జన్మించడం అంటే? వాట్ ఈస్ మైండ్ బై బోర్న్ అగైన్? You will be a new creature. You will be a brand new person in Jesus Christ. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? దేవుళ్ళో నూతన సృష్టి అయి ఉన్నావు. నువ్వు నూతన సృష్టిగా మారిన తర్వాత నీకు పాత జీవితం లేదండి. Do you know the story of caterpillar? So when caterpillar started turning to butterfly, will it go back to the caterpillar stage? No sir, you can't expect it. అది ఒక గొంగళ పురుగు నుంచి సీతాకోచలిగా మారిన తర్వాత, నాకు సీతాకోచలిగా ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటుందా, లేకపోతే తిరిగి గొంగళ పురుగు జీవితానికి వెళ్తే బాగుంటుంది అనుకుంటుందా? అలాగే నువ్వు దేవుళ్ళకి వచ్చిన తర్వాత నీ జీవితం పూర్తిగా మారిపోయినది. చూడండి, గొంగళ పురుగు ఎగరలేదు. caterpillar will fly? No sir, it can't fly, but butterfly can fly. అయితే సీతాకోచలిగా ఎగరగలదు, కోడి పిల్ల పైకి ఎగరలేదండి, పక్షాలు ఎగరగలదు. మరి ఈ రోజు నువ్వు ఎలాగున్నావు? నీ పాత జీవితంలోంచి దేవుడిని బయట తీసుకొచ్చిన సీతాకోచలిలా ఒక జీవితం ఉంచాడు. చూడండి, గతంలో మీకు చెప్పాను, ఎవరైనా కానీ వచ్చి ఆ క్యాటర్పిల్లర్తో లేదంటే ఆ గొంగళ పురుగుతో ఒక సెల్ఫీ దిగుతారా? Will you take a selfie with caterpillar? Will you dare to take a selfie? No sir. But with butterflies. అయితే మనము సీతాకోచల గుంపుగా ఉన్నదంటే ఇమీడియట్గా దాన్ని తీసి వీడియో తీయటం, ఫోటో తీయడం ఏదో చేస్తాం. ఎందుకని? అయితే మీరు గమనించండి, when you saw a butterfly, then you must know that ఒక సీతాకోచలకి నువ్వు చూసినప్పుడు నువ్వు సీతాకోచలకి బాగుంది కదా అనుకోవద్దు. నువ్వేమనుకోవాలంటే అది శోధన దాటి వచ్చింది. It passed so many stages, it crossed so many obstacles, it fighted. సో అదేం చేసింది? సీతాకోచలకి పాత జీవితాన్ని జయించిందండి. సో వాట్ మస్ట్ వీ డూ టుడే? ఈ దినం మనం ఏం చేయాలి? ఒక చిన్న 2 అంగుళాల సీతాకోచలకి అంత పోరాటం చేసి పాత జీవితాన్ని మొత్తం ముగించుకొని అది తిరిగి కొత్తగా జన్మిస్తే 5 అడుగులు 6 అడుగులు 60 కేజీలు 70 కేజీలు బరువుని మనం ఏం చేయాలి? వాట్ మస్ట్ వీ డూ? ఇంకెంతగా చేయాలి? ఇంకో మాట చెప్పనండి, ఇంత చిన్న సీతాకోచలకే దేవుడు అంత గొప్ప శక్తిని ఇచ్చాడే, ఇంత పెద్దగా ఉన్న మనకి ఆ శక్తిని ఇవ్వలేదా? మన శక్తి అంటే తెలుసా? లేయింగ్ అని చెప్పే. ఐఎమ్ సారీ బట్ ఐ హావ్ టు సే, ఇస్ నాట్ రైట్? మనం ఎలా ఉంటామంటే అదేంటో తెలియదండి. ఇంట్లోకి వెళ్తే మనం బలహీనం అయిపోతాం. ఆ గుమ్మంలో గడుగు పెట్టగానే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ టు అవర్ బాడీస్. ఆటోమేటిక్ బాడీ ఏమంటుంది? నీకు రెస్ట్ కావాలంటది. యాక్చువల్గా మనం రెస్ట్ అవసరం లేదు. లెట్ మీ ఆస్క్ వన్ క్వశ్చన్. లాస్ట్ 7 months మనం ఎంత కష్టపడ్డాం? అంతకు ముందు పడిన కష్టం గురించి మాట్లాడాలి. లాస్ట్ 7 months ఫ్రమ్ మార్చ్ టు నౌ ఏమైంది? కానీ గమనించారా? ఆ గత 7 నెలల క్రితం మనం ఎంతైతే విశ్రాంతి తీసుకున్నామో దానికన్నా ఎక్కువ విశ్రాంతి తీసుకుంటాం. శ్రమ అప్పుడు ఎక్కువ శ్రమ పడ్డాము, ఇప్పుడు శ్రమ తగ్గింది, ఇప్పుడు విశ్రాంతి పెరిగినది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మన బాడీ మన కోఆపరేట్ చేయడం. ఇస్ నాట్ రైట్? See, I don't get any amens now. But no problem, I should preach this. అయితే మీరు ఆమెను చెప్పినా చెప్పకపోయినా మీరు చెప్పాల్సి ఉన్నది. ఎందుకంటే
ఇదేం చెప్తాను, చాలాసార్లు చెప్పాను. ఈ శరీరము సాతాను యొక్క స్వాధీనంలో ఉంటుంది, నీ ఆత్మ దేవుడు యొక్క స్వాధీనంలో ఉంటుంది. చూడండి, ఎంతమంది మన ఇళ్ళ దగ్గర నుండి బైబిల్ చదువుతున్నాము, ఎంతమంది మన ఇళ్ళ దగ్గర నుండి దేవుడు యొక్క వర్తమానం వింటున్నాం. మనం కానొచ్చు, పాస్టర్ గారు ఇంట్లో వింటున్నానండి, ఇంట్లో చూస్తానండి, వెరీ గుడ్. అయితే సంఘంలో ఎలాగైతే కూర్చొని శ్రద్ధగా వింటున్నావో, నీ ఇంట్లో మొబైల్లో పెట్టుకోనో టీవీలో పెట్టుకున్నప్పుడు అంతే శ్రద్ధగా మనం వింటున్నామా? లేదండి. వీ హ్యావ్ ఏ ఆప్షన్ టు పాజ్ ఎవ్రీథింగ్. మనకు ఒక ఆప్షన్ ఉండదు, మధ్యలో పాజ్ కొట్టి మన పని మనం చేసుకొచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ బయట ఇక్కడి నుంచి. నో సార్, అది నీకు వాక్యం మీద శ్రద్ధే లేదు. నన్ను ఏమైనా అనుకోండి, పర్వాలేదు. వాక్యం అక్కడ ఉండగా వాక్యానికి తప్పానికి నువ్వు దేనికి విలువ ఇవ్వడానికి వీల్లేదు. నేను నన్ను ఒప్పుకోను. మోషే ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వస్తున్నప్పుడు సముద్రం మొత్తం లేచి నిలబడింది. ఎందుకని? మోషే అంటే గౌరవమా? మోషే చేతిలో కర్ర అంటే గౌరవమా? దేనికి గౌరవం ఇచ్చింది? మోషే తలపైన అగ్నిస్తంభానికి భయపడేది లేచి నుంచుంది. ఎప్పుడు నుంచుంది తెలుసా? 20 లక్షల మంది ప్రజల్లో చిట్ట చివరి వాడు ఎర్ర సముద్రం దాటి బయటకు అడుగు పెట్టేంత వరకు కూడా అలాగే ఉన్నది. కదిలిందా? మరి మనము మెసేజ్ 2 నిమిషాలు వెళ్తున్నాం, అసహనంగా ఉంటున్నాం. వాక్యము నీ దగ్గరికి వస్తా ఉన్నప్పుడు నువ్వేం చేయాలని? వాక్యాన్ని గౌరవించాలి. మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి తలుపు తీయకుండా గుమ్మల నుంచి మీరు మాట్లాడి ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి వస్తాడు లోపలికి. మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, జనరల్గా ఇలా చేయమనుకోండి, ఆయన చెప్తున్నా. మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, మీరు మంచి వంట చేశారు, ఈ వంట చేసి తీసుకొచ్చి ప్లేట్ ఇలా పడేశారు, ముందు తిను తింటారా? మీ ఇంటికి విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముఖం మీద ఇలా మీరు దాన్ని ఇస్తే తినడానండి, మంచిగా వంటకం కాస్ట్లీ చేశారు, మేబీ KFC అయి ఉండొచ్చు, తింటారా వాళ్ళు? మీరు KFC పెట్టకపోవచ్చు, మీ ఇంట్లో వండుకొని ఏదో చిన్న ఐటమ్ అయి ఉండొచ్చు, మీరు ప్రేమలో తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని తింటారండి. అర్థమవుతుందా? మరి అంత విలువైన వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తీసుకోకపోతే వాక్యం నీ దగ్గర ఉంటుందా? నువ్వు వాక్యాన్ని గౌరవించకపోతే వాక్యము నీ దగ్గర ఉంటుందా? చూడండి, ఈరోజు మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని మనం జీవిస్తున్నాం. నువ్వు ఒక్కసారి గ్రహించు, యేసుక్రీస్తు ఏమనుకుంటాడు నీ పని చేస్తే? అదే మన జీవితం. కాబట్టి గమనించండి, ఈ శరీరంలో ఉన్న ప్రతి దాన్ని మనం జయించాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేంత నువ్వు జయిస్తూనే ఉండాలి. ఒక్కొక్క గుణలక్షణం లోపలికి వస్తున్న కొద్దీ నీ శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడి చిత్తమైతే దీని గురించి మనం నెక్స్ట్ వారానికి కంటిన్యూషన్ చేసుకుందాం. మనం లేచిన బడి చిన్న పాట పాడుకొని మనం ముగింపు